శిష్యులు తమ కంటే ఉన్నతంగా ఎదిగితే అసూయపడే గురువులు కూడా కొంతమంది ఉన్నారు. బిడ్డలను చూసి తల్లిదండ్రులు అసూయపడవచ్చా? తమ బిడ్డలు తమకన్నా ఉన్నతంగా ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు కదా. అదేవిధంగా ఒక నిజమైన గురువు కూడా నిన్ను నీ ప్రస్తుత స్థితి నుండి కొంత ముందుకు తీసుకుపోవడంతో సంతృప్తి చెందరు. నువ్వు ఆయన కంటే ఉన్నతంగా ఎదిగే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటారు. ఆధ్యాత్మికతలో మానవుడు అందుకోగల అత్యున్నత వికాస స్థాయి నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. నిజమైన గురువు తన శిష్యుడు వికాస స్థాయిలో ఆ శిఖరాగ్రాలకు చేరుకోవాలని కోరుకుంటాడు. ఆ విధంగా అనటంలో మీ ఉద్దేశం ఏమిటి అని నేను అడిగాను. 1000 సంవత్సరాల క్రితం ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రాప్తి అనుకున్న స్థాయిని ఇప్పుడు వర్తమానంలో అందుకోగల స్థాయిలతో పోల్చలేము. అలాగే భవిష్యత్ ఆధ్యాత్మికత స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం మనం అనుకునే స్థాయి అసలు లెక్కలోనికి కూడా రాకపోవచ్చు. అంటే ఆధ్యాత్మికత వికాసం చెందుతూ ఉన్నదన్నమాట అని నేను అన్నాను. అవును అని దాజీ అన్నారు. ఉదాహరణకు కోపర్నికస్ కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది అనేది కొత్త విషయం. అప్పట్లో అదే గొప్ప శాస్త్రం. దానిని మించిన శాస్త్రీయ అవగాహనే లేదు. కానీ ఈ రోజులలో చిన్నపిల్లలకు కూడా ఆ విషయం బాగా తెలుసు. ప్రస్తుతం మనకు క్వాంటం సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలంటే విపరీతమైన ఉత్సాహం. కానీ అది కోపర్నికస్ గొప్పదనాన్ని ఏమైనా తగ్గిస్తుందా? లేదే. ఐన్స్టీన్, హాకింగ్లకు ఉన్నంత శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయినంత మాత్రాన ఆయన విలువ తగ్గదు. ఆయన కాలంలో ఆయనే గొప్ప. అలాగే ఆధ్యాత్మికత మార్గంలో కూడా మన ముందు ఉన్న పెద్దలు వారి కాలానికి సంబంధించిన వరకు వారే గొప్పవాళ్ళు. కానీ కాలం కూడా మారుతుంది. ప్రస్తుత కాలానికి చెందిన ఆధ్యాత్మిక దిగ్గజాలు సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వాటిని చూసి పాతవాళ్ళు అసూయ చెందుతారా? వారెక్కడున్నా సరే ఆనందంతో నాట్యం చేస్తూ ఉండి ఉంటారు. రాబోయే తరాలకు చెందిన ఆధ్యాత్మికత మేధావులు నేటి తరానికి చెందిన వారిని అధిగమించి వెళతారని మనము ఆశిద్దాము. గురువు అంటే మరో అర్థం గొప్పవాడు లేదా పెద్దవాడు. పెద్దవాటి నుంచి కొన్ని మన వైపు ప్రవహించవచ్చు. అంటే గురువు మనకు ఇచ్చేవాడు అని అర్థం. కానీ నేటి ప్రపంచంలో గురువులు ఇవ్వడానికి బదులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు పూజించబడాలి అని కోరుకుంటున్నారు. శిష్యులు తమకు గురుదక్షిణ ఇచ్చుకోవాలని కూడా కోరుకుంటున్నారు. నలుగురిలో గుర్తింపును కోరుకుంటున్నారు. అందరూ వాళ్ళను ప్రేమించాలని, వారి పట్ల విపరీత గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని, వాళ్ళను అనుసరించాలని కోరుకుంటున్నారు. కానీ ఒక నిజమైన గురువు ఇవేవీ కోరుకోడు. అసలు గురువు ఎప్పుడూ స్వీకరించే వైపు నిలబడి ఉండడు. నిజమైన గురువు నన్ను అనుసరించండి అని ఎప్పుడూ అనడు. దానికి బదులు ఆయన తను ఉన్న చోటే ఉండి తన శిష్యులందరూ తనకు అధిగమించి ఎదగడానికి అనుమతిస్తాడు. ఆయన ఆలోచనంతా మీరు ఎంతవరకు ఎదుగుతారో చూడాలని ఉంది అన్నట్లుగా ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ జాగరూకతతో వారిని గమనిస్తూనే ఉంటారు. వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఆయన వీడు ఎలా ఎదుగుతాడో చూస్తాను, ఎదిగిన తర్వాత అక్కడి నుండి ఎలా పడిపోతాడో చూస్తాను అని ఎప్పటికీ అనుకోడు. కానీ అదే తరుణంలో గురువే ఆధ్యాత్మిక మార్గంలో అతిపెద్ద అవరోధం. నిజమా అని నేను ఆశ్చర్యంగా అడిగాను. అవును, ఎందుకంటే నీకు ప్రతిదానికి ఆయన మీద ఆధారపడటం అలవాటైపోతుంది అని దాజీ అన్నారు. వారి కృప వల్ల అన్నీ జరిగిపోతాయి అని అనడం మొదలు పెడతారు. అదొక అర్థం లేని మాట. వారి సహాయం ఎప్పుడూ ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ దాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా తయారవ్వాలి.
దానికోసం నీ అంతట నువ్వు ఎంతో కష్టపడాలి. నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోకపోతే ఒక్క మాట. జేబులో కేవలం $20తో అమెరికా వెళ్ళాను. మా నాన్నగారు ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను సహాయం కోసం ఎదురు చూడలేదు. నా కాళ్ళ మీద నిలబడి నా స్వయం కృషితో విజయం సాధించాను. అందుకే నేనెప్పుడు నీ గురువు చనిపోయాడని అనుకొని పనిచేయి అని అంటూ ఉంటాను. నీకసలు గురువే లేకపోతే, గురువు నుండి వచ్చే సహాయం లేకపోతే ఎలా పనిచేస్తావో అలా చేయమని దానర్థం. అసలు గురువంటే పురోగతిని ఇచ్చేవాడు కాదు, మనం పురోగతి సాధించడానికి ఆయన ఒక ఉత్ప్రేరకం. మన కృషి వారి శక్తిని ఆకర్షిస్తుంది. సరైన మార్గంలో నువ్వు ఒక అడుగేస్తే ఆయన నిన్ను మరో అడుగు ముందుకు తీసుకువెళ్తాడు. కానీ ఉన్న తేడా ఏమిటంటే ఆయన తీసుకువెళ్ళే ఒక్క అడుగు అనంత చైతన్య పరిధులను దాటించగలదు. నువ్వు సాధన చేస్తే సమర్థుడైన గురువు నీ ఆధ్యాత్మిక యాత్ర సాధ్యమైనంత త్వరగా మొదలయ్యేటట్లు చేసి నీవు ఎల్లప్పుడూ మునుముందుకు సాగుతూ ఉండేట్లు శ్రద్ధ వహిస్తాడు. నీ ప్రస్తుత ఆధ్యాత్మిక స్థితి ఏదైనా సరే, తరువాత నీవు చేరుకోవలసిన స్థితికి అవసరమైన క్షేత్రాన్ని సిద్ధం చేయడంలో గురువు ఎప్పుడూ నిమగ్నుడై ఉంటాడు. నీవు ఎప్పటికో గానీ చేరుకోలేని ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి సంబంధించిన స్థితిని కూడా గురువు నీకు దాన్ని చేరకముందే ఇవ్వగలడు. 1982లో నేను బాబూజీ దర్శనం కోసం వారి స్వస్థలం షాజహాన్పూర్ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం ఒక పని మీద బయటకు వెళ్ళి వచ్చాను. నేను బయట నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు నన్ను చూస్తూ, నువ్వు 24 గంటలు ఇదే స్థితిలో ఉండాలి అని అన్నారు. ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవడానికి నేనోసారి నా అంతరంగాన్ని చూసుకోవలసి వచ్చింది. అప్పటికి నేనింకా ప్రారంభ దశలోనే ఉన్నాను. కానీ ఆయన నాకిచ్చిన స్థితి మాత్రం ఎంతో పురోగతి సాధించిన తర్వాతే వచ్చేది. బాబూజీ నిజానికి నాకు ఆ స్థాయిని ఇవ్వలేదు. నేను దానికి తగినంతగా అప్పటికింకా ఎదగలేదు. కాబట్టి ఆయన ఆ స్థాయి యొక్క అనుభూతిని ప్రసాదించారు. ఆ స్థాయిలో ఉంచకుండానే అక్కడ ఎలా ఉంటుందో రుచి చూపించారు. నిజానికి అలా చేయగలరని అంతవరకు ఎక్కడా వినలేదు. సమర్థుడైన ఒక గొప్ప గురువు ఎలాంటి అద్భుతాలు చేయగలడో చూశావా? ఆధ్యాత్మిక యాత్రలోని ప్రతి స్థాయిలో సాధకులు ఊగిసలాటకు గురవుతారు. ఆ అనిశ్చిత స్థితిలో ఆ ఆధ్యాత్మికత ఏమిటి, నేనెక్కడేమి చేస్తున్నాను అని అనుకుని వాళ్ళు కనుమరుగైపోవచ్చు. కాబట్టి గురువు వాళ్ళ భావోద్వేగ స్థితిని స్థిరపరిచి వారికి కొన్ని ఆధ్యాత్మిక అనుభూతులు ప్రసాదించి సంతృప్తిపరచవలసి వస్తుంది. ఒక గురువు మిమ్మల్ని కనీసం మోక్ష మార్గం వరకు తీసుకువెళ్ళగలవాడై ఉండాలి. అది కేవలం ఒక ప్రాథమిక స్థాయి, యాత్ర ప్రారంభ దశ మాత్రమే. నిజానికి గురువు మిమ్మల్ని సాక్షాత్కార దశ, అంతకంటే ఉన్నతమైన దశల వరకు కూడా తీసుకుని పోగలిగిన వాడై ఉండాలి. సాక్షాత్కార దశ మోక్షానికి ఎంతో సుదూరంగా ఉంటుంది. సాక్షాత్కారం అంటే ఏమిటి అని నేను అడిగాను. దానికి దాజీ నవ్వి ఇలా అన్నారు, ఎవరైనా సాక్షాత్కారాన్ని నిర్వచించగలిగితే అది సాక్షాత్కారం కాదు అని బాబూజీ అంటుండేవారు. అది అనిర్వచనీయం. మనం ఎలా నిర్వచించినా అది దానికి అతీతంగానే ఉంటుంది. కానీ సరళంగా చెప్పాలంటే సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారమే. అయితే మన అత్యంత అంతఃకేంద్రానికి మరియు భగవత్ సాక్షాత్కారానికి ఈ రెంటికి మధ్యన ఏమైనా తేడా ఉన్నదా? మన ఉనికి యొక్క కేంద్రానికి భగవంతుని వ్యక్తీకరణానికి తేడా ఏమైనా ఉందా? అంటే ఆత్మ సాక్షాత్కారమే భగవత్ సాక్షాత్కారం అన్నమాట అని నేను అన్నాను. దానికి దాజీ వేచి చూడు అని అన్నారు. ఏది ఏమైనా ఒక గురువుకు ఉండవలసిన కనీస అర్హత అదే. అలా కాకపోతే మనం దానిని సాధించడంలో ఆయనెలా సహాయం చేయగలరు? కింది స్థాయిలలో కూడా గురువు సహాయం అవసరం ఉంటుంది. కొన్నిసార్లు మన యాత్రలో మనకై మనం దాటలేని కొన్ని దశలను చేరుకుంటాము. అది ఎలాంటిదంటే
హాయిగా ఒక మైదానంలో నడుస్తూ ఉన్నప్పుడు లోతైన ఒక నదిని దాటవలసి రావడం వంటిదన్నమాట. అప్పుడేం చేయగలవు? కాబట్టి అక్కడ నిన్ను గురువే దానిని దాటించవలసి వస్తుంది. ఎంతో ఉన్నతమైన కొన్ని స్థితులను చేరుకున్నప్పుడు మీరు ఎంతగా దైవ సంకల్పానికి సమర్పించుకొని ఉంటారంటే పురోగతి సాధించాలన్న కోరికే నశిస్తుంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బిడ్డను తన పొట్టలో ఉండే సంచిలో మోసుకెళ్ళే ఒక కంగారులా గురువు కూడా నిన్ను మోసుకుంటూ తరువాత స్థితికి తీసుకువెళతాడు. చివరకు మనం ఆధ్యాత్మిక అనంత సాగర తీరాలను చేరుకున్నప్పుడు అక్కడ కూడా గురువు మన కోసం నిరీక్షిస్తూ ఉండడం కనుగొంటాము. ఎందుకంటే దాన్ని ఎలా ఈదాలో ఆయనే నేర్పించాలి. గురువు తన ఆధీనంలో ఉన్న ప్రాణాహుతి ప్రసారం ద్వారా వీటన్నింటినీ సాధిస్తారు. ప్రాణాహుతి అంత ఉన్నతమైనది అయినప్పటికీ అటువంటి 1000 ప్రాణాహుతి ప్రసారాలు కూడా సాధించలేనిది సమర్థుడైన సద్గురువు కృప ఒక్కసారి వర్షిస్తే చాలు ఏదైనా సాధ్యమవుతుంది. ఇది కూడా ఒక అద్భుతంలా జరుగుతుంది. గురుకృప ఎలా ఉంటుందో, అది ఏ విధంగా ప్రాణాహుతి కంటే భిన్నమైనదో తెలుసుకోవాలంటే కేవలం ఆ కృపను అనుభూతి చెందడం ద్వారా మాత్రమే వీలవుతుంది. ప్రాణాహుతి మరియు కృప లేకుండా అసలు హార్ట్ఫుల్నెస్ సాధనకు అర్థమే లేదు. కానీ గురువు లేకపోతే ప్రాణాహుతి కూడా లేదు. సాధకుడికి కృపను అందించే వారెవ్వరూ ఉండరు. ఎలా అయితే చలామణిలో ఉన్న డబ్బుకు నేపథ్యం ఉండాలో మనం చేసే ఆధ్యాత్మిక సాధనకు కూడా నేపథ్యం కావాలి. ఒకప్పుడు డబ్బుకు బంగారం ప్రామాణికంగా ఉండేది. ప్రస్తుతం అలా బంగారాన్ని ప్రామాణికంగా తీసుకోవడం లేదు. కానీ అన్ని దేశాల డబ్బుకు వేరే ఇతర రూపాలలో ప్రామాణికాలున్నాయి. అలా ఎటువంటి ప్రామాణికం లేకపోతే అప్పుడు అసలు ఆ కాగితపు డబ్బుకు ఏ విలువ ఉండదు. గురువు పాత్ర కూడా అదే. ఆయన మన సాధనకు వెన్నుదన్నుగా ఉంటారు. వారు దానికి హామీదారు. వారు ఒక ఆధ్యాత్మిక స్వర్ణ ప్రమాణం.